రాష్ట్రంలో అత్యధికంగా ఉండే ఉద్యోగులకు మళ్లీ షాక్. విద్యార్థుల ఇళ్లకు ఉపాధ్యాయులు వెళ్లాల్సిందే. ఏడాదికి 2 సార్లు సందర్శించాల్సిందే. విద్యార్థుల ఇళ్లను ఉపాధ్యాయులు ఏడాదికి 2 పర్యాయాలు సందర్శించాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గృహ సందర్శన కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారన్నమాట. జూన్లో ఒకసారి, జనవరిలో మరోసారి విద్యార్థుల ఇళ్లను సందర్శించాలని వెల్లడించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల హాజరు, ప్రవర్తన, అభ్యాసంలో పెరుగుదలకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ఆన్లైన్లో నిర్వహించిన ఫ్రమ్ ద డెస్క్ ఆఫ్ ది ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారన్నమాట. ఒకరిపై మరొకరు నెపం. విద్యార్థులకు మార్కులు తక్కువ రావడంపై ఇంటర్మీడియట్ నుంచి ప్రాథమిక విద్య వరకు కూడా ఒకరిపై ఒకరైతే నెపాన్ని అయితే నెట్టుకుంటూ వస్తున్నారని ప్రవీణ్ ప్రకాష్ అన్నారు. 10వ తరగతిలో ప్రభుత్వ పాఠశాల సాధారణ విద్యార్థుల సగటున 356 మార్కులు సాధిస్తే, ప్రైవేటు బడిలోని విద్యార్థులు సగటున 479 మార్కులు సాధించారు. ప్రభుత్వ బడిలో చదువుల్లో మధ్యస్థంగా ఉండే విద్యార్థులు సగటున 371 మార్కులు సాధిస్తే, ప్రైవేటు వారికి 499 మార్కులు అయితే వచ్చాయి. ఎక్కువ మార్కులు వచ్చిన వారి సగటు చూస్తే ప్రభుత్వ విద్యార్థులు 385 మార్కులు సాధిస్తే, ప్రైవేట్లో 554 మార్కులు అయితే సాధించారు. అది ఇంటర్మీడియట్లో కూడా వ్యత్యాసం అయితే ఉంది. అదేవిధంగా జూనియర్ లెక్చరర్లు 8, 9, 10 తరగతుల్లో సరిగా బోధన చేయడం లేదని స్కూల్ అసిస్టెంట్లు ప్రాథమిక స్థాయిలో సామర్థ్యాలు తక్కువగా ఉన్నాయంటూ ఎస్జిటి టీచర్లు విద్యార్థుల ఇళ్లలో అకాడమిక్ వాతావరణం ఉండటం లేదంటూ ఆరోపణలు చేస్తున్నారన్నారు. సో ముఖ్యంగా ఉద్యోగులందరూ కూడా ప్రతి ఏడాది 2 సార్లు విద్యార్థుల ఇళ్ళకైతే వెళ్లాల్సిందేనని ఈయనైతే తేల్చి చెప్పారన్నమాట. సో ఈ విధంగా ఉద్యోగులకు అదనపు బాధ్యతలు అయితే ఇస్తూ ఉన్నారు. సో మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. అదేవిధంగా ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్